పురాతనమైన ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో తెలియదు. కానీ రావణుణ్ణి అంతం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఇక్కడ సైకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని అంటారు. రావణుడి అంతంతో బ్రాహ్మణ హత్యాపాతకం పోవడానికి రాముడు ప్రతిష్ఠించిన లింగాల్లో ఇది ఒకటనే కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు ఈ ప్రాంతం గుండా పోతున్నప్పుడు ఇక్కడి శివలింగానికి పూజ చెయ్యాలనుకుంటాడట. అయితే దగ్గర్లో నీళ్లు దొరకలేదు. దాంతో ఒక చిన్న బుగ్గ తవ్వి ఆ నీళ్లతోనే లింగానికి అభిషేకం చేశాడట. అందుకే ఇక్కడి స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ నీళ్లతోనే స్వామికి నిత్యాభిషేకాలు చేస్తున్నారు. దట్టమైన అడవిలో ఉన్న ఈ గుడి పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దట్టమైన అడవిలో ఉండటం వల్ల గతంలో ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదట. శివరాత్రికి చాలా